తుని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా యనమల రామకృష్ణుడిపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత చింతమనేని అబ్బాయి మరియు నాగం సోమరాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమనేని అబ్బాయి మాట్లాడుతూ, వైసీపీ విధానాలు నచ్చకే టీడీపీలో చేరాలనుకునే కౌన్సిలర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోనివ్వకుండా 3 రోజుల క్రితం వారిని కిడ్నాప్ చేశారని అన్నారు. అయినప్పటికీ తాము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గత మున్సిపల్ ఎలక్షన్లో ఎవరినైనా నామినేషన్ వేయనిచ్చారా అని ప్రశ్నించారు. పోలీసు వారు ప్రొటెక్షన్ ఇస్తానన్నప్పటికీ ఎలక్షన్లో ఓడిపోతాననే భయంతో ఇంట్లో దాక్కున్నారని అన్నారు. అనంతరం నాగం సోమరాజు మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా జరగాలనే ఉద్దేశం లేకే అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే కౌన్సిలర్లను పంపకుండా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. దౌర్జన్యం చేసేది వైసీపీనా లేక కూటమి ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యం వల్ల 2 సార్లు కూడా వాయిదా పడింది. మరలా ఈ రోజున ప్రభుత్వం ఎలక్షన్ పెట్టడం జరిగింది. మరి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతోటి వాళ్ళు చేసే విధానాలు నచ్చక సుమారు 15 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం, మరి ఈ రోజున ఎలక్షన్ పెట్టిన మరుక్షణం వాళ్ళు స్వేచ్ఛగా ఈ కౌన్సిలర్లందరూ కూడా టయానికి 11 గంటలకి అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారి ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోకుండా సుమారు 3 రోజుల క్రితం నుంచి వాళ్ళ కౌన్సిలర్లని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావాలి, ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి సపోర్ట్ చేయాలని ఉన్న ఉద్దేశంతో ఉన్నారన్న ఉద్దేశంతో వారిని తీసుకెళ్ళి 3 రోజుల నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది. మరి వాళ్ళు కిడ్నాప్ చేసినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు, అన్యాయం కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో వారు తాలూకా పిల్లలు, వారు తాలూకా భర్తలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని చెప్పినా సరే మేము పట్టించుకోలేదు. ఎందువల్లంటే వారిని స్వేచ్ఛగా వదిలి వారు ఓటు హక్కుని వినియోగించుకునేలాగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం జరిగింది. మరి మీరు నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఊరు నుంచి 10 మంది రండి. మరి ఈ రోజున చెప్తున్నాం, మొన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తునిలో మున్సిపల్ ఎలక్షన్ ఏ రకంగా జరిగింది, ఎవరినైనా మీరు నామినేషన్ వేయనిచ్చారా? ఆ రోజు మీ అధికార పార్టీ మీరు మంత్రిగా ఉండడం, మీ ఆడిన ఆట పాడిన పాట చెల్లుతుందన్న ఉద్దేశంతో ఆ రోజున ఉన్న పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని మీరు దౌర్జన్యంగా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ చేసిన ఎన్నిగంటి సత్యనారాయణ గారిని కూడా మీరు గుండెల మీద చెయ్యేసి కాలు కట్టుకుని లాగేసే పరిస్థితి మీరు ఆ రోజు తేవడం జరిగింది. ఇదా ప్రజాస్వామ్యంలో పద్ధతి అని కూడా ఈ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం ఈరోజు కొంతమంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి వెళ్ళడం జరిగింది. మరికొంతమందిని ఎన్నిక ఎక్కడ సజావుగా జరుగుతుందనే ఉద్దేశంతో మీరు 2 రోజుల క్రితమే మిగతా వాళ్ళందరినీ చెప్పి మీరు మాయమాటలు చెప్పి ఎన్నిక సజావుగా జరగడానికి మీకు ఇష్టం లేక ఇక్కడ దౌర్జన్యం చేసే ఉద్దేశంతో అల్లలు సృష్టించాలనే దురుద్దేశం కలిగి మీరు వారిని 2 రోజుల ముందే మీరు తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయ్యా రాజా గారు, మిమ్మల్ని ఓటు అడుగుతున్నాం, దౌర్జన్యం మీరు చేశారా, కూటమి ప్రభుత్వం చేసిందా? దౌర్జన్యం మీరు చేశారా, మా కూటమి నాయకులు చేశారా? దౌర్జన్యానికి మీరు ఆజ్యం పోసారా, మేము ఆజ్యం పోసామా? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను, నేను మొన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను. ప్రజాస్వామ్య విలువల గురించి మీరు అసలు మాట్లాడొద్దు. ఎందుచేతంటే ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే ఈరోజు మీ కౌన్సిలర్ని ఎందుకు పంపించలేదు? మీ ఇంటికి కలెక్టర్ గారు వచ్చి వీళ్ళని తీసుకురావాలా? మీ ఇంటికి ఎంఆర్ఓ గారు వచ్చి వీళ్ళని తీసుకురావాలా? అసలే మీరు ప్రపంచజ్ఞాని, ప్రపంచ రాజకీయాలు ఏవో చేశానని చెప్పారు. అంచేత ఆ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. మీరు సజావుగా ఎన్నిక జరగాలనుకుంటే మీ కౌన్సిలర్లనే మీ పార్టీ నుంచే నెగ్గారు కదా, వారిని మామూలుగా వదలండి. మీరు వాళ్ళు ఫ్రీగా పంపించండి. మీకు ఎందుకు అంత భయం? మీకు ఆ భయం ఉండబట్టే ఈరోజు మీరు 2 రోజుల ముందు వారిని దాచి ఇక్కడ ప్రజాస్వామ్యంగా నిలబడడానికి అవకాశం లేకుండా దౌర్జన్యం క్రియేట్ చేసి ఇవాళ మీరు చేసిన తప్పులన్నీ ఈ కూటమి నాయకుల మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద వేసి మీరు ఆనందంగా మీ గదిలో కూర్చుని సిద్విలాసం చేస్తున్నారు.